అలగంటి గిట్టి ఛానల్. ఈరోజు ఆలు చిప్స్ చేస్తున్నాను. ఆలు ఇట్లా పొట్టుండేవి, ఇట్లా పొడుగుగా పొట్టుగుండేవి తీసుకోవాలి. కొన్ని అయితే మచ్చలు ఉండేవి కూడా ఉంటాయి, ఇలా అవి కూడా తీసుకుంటే బాగుంటుంది. లేదంటే తెలియనప్పుడు చిప్స్ చేసుకున్న ఆలు అంటే షాప్లో వాళ్ళు ఇస్తారనమాట. వీటిని కడిగి ఐస్ వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తోలు తీసి నీట్గా కడుక్కొని ఇటువైపు అటువైపు కట్ చేసుకొని కూల్ వాటర్లో ఒక 10 నిమిషాలు ఉంచుకొని తీసుకొని చిప్స్ మేకర్తో జూరుకోవాలి. తేమ లేకోకుండా వాటినంటిని క్లాత్తో ఒత్తుకోవాలి. అలగంటి గిట్టి ఛానల్. ఈరోజు ఆలు చిప్స్ చేస్తున్నా. ఆలు పొడుగుగా ఉండి మచ్చగా ఉండే ఆలు తీసుకోవాలి. వాటిపైన ఇంకొకటి అయితే పొట్టు ఉంటుంది, అవి తీసుకోవాలి. అవి బాగా తోలు తీసేసుకొని కడిగి కూల్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకొని దాన్ని తేమ లేకుండా తుడుచుకొని చిప్స్ చేసే ఇట్లా దీంతో తురుముకోవాలన్నమాట. బాగా తురుముకోవాలి. ఇదిగోండి, ఇలా పతలాగా ఉండాలన్నమాట. ఇలా పతలాగా ఉండగాని చూడండి గైస్, ఇలాంటి దాంట్లో చూసుకోవాలి. అవునే, ఇలా హైలో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. నిండా వేసుకోకూడదు, కొన్ని మాత్రం వేసుకొని కాల్చుకోవాలి. ఇదిగోండి, ఇలా కాల్చుకున్నాను. ఇది ఇలా పలపల చూడండి తునిగింది. ఇట్లా ఉండాలన్నమాట, మెత్తగా లేకుండా. ఇందులో సాల్ట్ వేసుకోవాలి, కారం పొడి చల్లుకోవాలి. లేదంటే ఇందులో ఎంచేటప్పుడు సాల్ట్ను వాటర్లో కలుపుకొని ఆ సాల్ట్ వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఆ విధంగానే చేసుకోవచ్చు. ఆలు చిప్స్ రెడీ. గిట్టి ఛానల్. ఈరోజు చిప్స్ రోలు చేస్తున్నాము. చిప్స్ను ఆలు తోలు తీసి బాగా కడిగి వాటిని ఇలా చిప్స్ మేకర్తో ఇలా కట్ చేసుకోవాలి. కట్టర్తో ఇలా పతలాంగా ఉండాలన్నమాట. తర్వాత వీటిని 2 సార్లు కడుక్కొని కూల్ వాటర్లో ఒక 10 నిమిషాలు పెట్టుకొని తేమ లేకోకుండా క్లాత్తో నీట్గా ఒత్తేయాలన్నమాట, తేమ లేకుండా. తర్వాత వీటిని ఇలా పొడవుగా ఉండే స్టిక్ తీసుకొని, లేదంటే చిన్నదైన అనమాట, వాటికి ఇలా మడత పెట్టి రోల్ చేసుకోవాలి. వీటిని వేడిగా ఉన్న నూనెలో కాల్చుకోవాలి. ఇలా నూనెలో వేసుకొని 2 వైపులా హై మంటలో పెట్టుకొని కాల్చుకోవాలి. చిప్స్ రోలు ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. దీనిపైన సాల్ట్ వేసుకోవాలి, పేరి మసాలా వేసుకోవాలి, మైనస్ వేసుకోవాలి, టమాటా కెచప్ కూడా వేసుకోవాలి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ కిష్ణవేణి ఛానల్.